గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఓరి ఓరి సింగన్న, ముందుకురా. ఏలిక దేశ దేశాలు తిరిగాం, మహారాజుల ముందు మా ఇద్దరు చూద్దాం. మా సింగన్న నోడించిన దిట్ట ఏ రాజ్యంలోనూ లేడు. అందరూ మహారాజులు మాకు జయపత్రాలు ఇచ్చారు. అయితే మేము ఇస్తాం. మాది ఒకే మాట ఒకే బాణం. మంత్రి గారు ఇచ్చేయండి. క్షమించండి ప్రభు, అధిక బలశాలులు, అరవీర భయంకరులు మన ఆస్థానములున్నారు. ఓడిస్తాం, మన రాజ్య గౌరవాన్ని నిలుపుతాం. అవునవును, ఆ సింగాన్ని ఓడించండి. వారి జయపత్రాలు లాక్కోండి. సింగన్న, మాలో ఎవరు కావాలో కోరుకో. రండి. మంత్రి గారు ఇచ్చేయండి జయపత్రం. ఆగండి నాన్నగారు, సింగన్న నేను ఓడిస్తాను. కర్రసాములోనా కత్తిలోనా? ఏ విద్యలోనైనా సరే. నువ్వు ఓడిస్తావా? అవును నాన్నగారు. అయితే నీకే జయపత్రం. మంత్రి గారు ఇచ్చేయండి. జయాపజయములు తేలవండి మహారాజా. అవునవును. నాన్నగారు, సింగన్న నిజంగా సింగం. ముందు వాళ్ళని సత్కరించండి. అవునవును, తప్పకుండా సత్కరించవలసిందే. మంత్రి గారు, దొరా, ఇంకా విచిత్రమైన విద్యలు చూపిస్తాం. విచిత్రమైన విద్యలు మాకు అనవసరం. విచిత్రమైన వస్తువు ఏదైనా చూపించండి, చూస్తాం. మా దగ్గరే ఉంటాయి దొరా. అయితే వెళ్ళండి. హరి చంద్రసేన, విచిత్రపుర రాజ్య గౌరవాన్ని నిలబెట్టాం. ఏం కావాలో కోరుకో. మీ ఆశీర్వచనం. అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. మేము ఆశీర్వదించాలంటే అప్పుడు వస్తువు కావాలనే. అన్నట్టు మంత్రి గారు, మన చిరంజీవి జన్మదినోత్సవం ఎప్పుడు? చెప్తాం, వారం దినాలుంది. ఏర్పాట్లన్నీ చేయిస్తున్నారా? అప్పుడు వస్తువు సంపాదించారా? క్షమించండి ప్రభు, ఇదివరకు తాము సేకరించిన విచిత్ర వస్తువుల కన్నా చిత్రమైనదేది లభించలేదు ప్రభు. లభించలేదా? అయితే మా చిరంజీవి దీవించడానికి వీల్లేదే. మా దీవెన లేకుండా జన్మదిన మహోత్సవం జరగడానికి వీల్లేదే. జన్మదిన మహోత్సవం జరగకుండా మా చంద్రసేనుడికి వయసు పెరగడానికి వీల్లేదే. వయసు పెరగకుండా ఉండడానికి వీల్లేదే. ఏమైనా సరే విచిత్ర వస్తువు సంపాదించి తీరాలి. మరి ఒకే మాట ఒకే బాణం. చిత్తం, ప్రయత్నిస్తూనే ఉన్నాను. దానికోసం రాజ్యం అంతా దండోరాలు వేయిస్తున్నాను. ఈ దండోరాలు ఎందుకండి? శుద్ధ దండగా
అటువంటి వస్తువు తెచ్చిన వారికి అర్ధరాజ్యం ఇస్తామని అన్ని దేశాల వారికి తెలియచేయండి. నాన్నగారు, మీ ఆశీర్వచనం కంటే అపూర్వ వస్తువు ఘనమైందా? ఘనమో తేలికో మాకు అనవసరం. ఆశీర్వదించాలంటే అపూర్వ వస్తువు ఉండి తీరవలసిందే. మాది ఒకే మాట, ఒకే బాణం. నువ్వెవరనుకున్నావు? ఈ చిత్రసేన మహారాజు గారి కుమారుడు. చంద్రసేన రాకుమారులు వీరేనమ్మా భువన సుందరి. నచ్చారా? లక్ష్మి, అమ్మాయికి చిత్రపటం చూపించావా? రాకుమారికి చంద్రసేనుల వారు నచ్చారమ్మా. అలాగా? ప్రేమ త్యాగం కంటే ప్రాణ త్యాగమే లేదు. నువ్వు పొరలు పాలవుతుంటే నేను బ్రతుకుని ఏం ప్రయోజనం? ఏమైనా సరే నువ్వు నా దాన్ని కాక తప్పదు. నన్ను బంధించండి. ఏ రాజగురువు తన ధర్మ నిర్ణయ కౌశలంతో రాజవంశానికి రాజ్యానికి ఔన్నత్యాన్ని చేకూరుస్తున్నాడు, ఆ గురువు పుత్రుడే రాజద్రోహానికి పూనుకున్నాడు. ఎంత వ్యత్యాసం! ప్రభు, ప్రభు! నమస్కారం గురుదేవ్. ఆసనం అలంకరించు. ప్రభు, నేను రాజగురువుగా గాని న్యాయ నిర్ణేతగా గాని రాలేదు ఇక్కడికి. పుత్రభిక్ష పెట్టమని యాచించడానికై వచ్చాను. ఎన్నో నోములు నోచిన ఫలితం నా దేవదత్తుడు. ఒక్కగానొక్క బిడ్డ, మాతృవిహీనుడు. వాడే నా సర్వస్వం. వాడి మీదే నా ఆశలన్నీ పెట్టుకుని జీవిస్తున్నాను ప్రభు. అందుకని అంతఃపురద్రోహికి హారతి పెట్టమంటారా గురుదేవా? లేదు మహారాణి, మానవతను మన్నించమంటున్నాను. మానవత్వం అనే దౌర్బల్యంతో అధర్మాన్ని అణిచివేయకపోతే మానవ సమాజమే మంటగలిసిపోదా గురుదేవా? అవును గురుదేవ, ప్రతి మానవుడు మానవతను పాటించే దినం వచ్చే వరకు న్యాయ విచారణ, దుష్ట శిక్షణ తప్పకుండా అవసరమే. ప్రభు, అయితే నా కోరిక మన్నించరా? మన్నించండి గురుదేవ. దోషి ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సింది. ప్రజకొక న్యాయం, మనకొక న్యాయం అనుసరించడం అధర్మం. గురుదేవా, దేవదత్తుడు మీ పుత్రుడు అనిపించుకోలేకపోయాడు. మీరు దేవదత్తుని తండ్రి అనిపించుకోవద్దని నా ప్రార్థన. అపరాధులను తీసుకురండి. అపరాధి, నీపై స్త్రీ హత్యా నేరం మోపబడింది. నీ భార్యకు నీవు విషప్రయోగం చేసినట్లు నీపై అభియోగం. ఏమంటావు? రామరామ, నాకు నా భార్యకు మాట పట్టింపులున్న మాట నిజమే కాని నేను హత్య చేయలేదు ప్రభు. మీ ఇంట మీరిద్దరే ఉన్నారట, మరి ఆమెను ఎవరు హత్య చేసినట్లు? ఏమో, ఆ భువనేశ్వరి మాటకే తెలియాలి. నేను నిర్దోషిని ప్రభు. ప్రభు, అనుమానంపై శిక్ష విధించడం అన్యాయం. నిందితుడు తాను నిర్దోషినంటున్నాడు. అందువల్ల దోషాదోష నిర్ణయం భువనేశ్వరి పీఠానికే వదిలిపెడుతున్నాను. నిందితుడా, ఆ భువనేశ్వరి పీఠాన్ని చూడు. దేవికి నమస్కరించి లోనికి వెళ్ళు. నిర్దోషివైతే నీ మెడలో పూలమాల, దోషివైతే నీ మెడ పులి నోట.
తలుపులు తీయండి. నీవు నిర్దోషి, వెళ్ళవచ్చు. రెండవ అపరాధి. నాన్న, నిందితుడా, నీపై అంతఃపుర ద్రోహము, పరస్త్రీ బలాత్కార నేరము ఆరోపింపబడ్డాయి. నీవేమంటావు? నేను ఆ నేరాలు చేయలేదు. చిన్నప్పటి నుంచి రాకుమారి నేను ఒకటిగా పెరిగాం. నా స్నేహం ప్రేమగా పరిణమించింది. వివాహం ఆడదలిచి ఆ అంగీకారం కోసం ప్రయత్నించా. రాజ్యాధిపతికి రాణి కావలసిన నా కుమార్తెను ఆశించి బలాత్కరించడం అపరాధం కాదా? ఎన్నటికీ కాదు. బ్రాహ్మణుడు చాతుర్వర్ణముల వారిని వివాహం ఆడడం శాస్త్ర సమ్మతం. కన్యగా ఉన్న రాకుమారిని పెళ్లాడగోరడం దోషము కాదు, పరస్త్రీ బలాత్కారము కాదు. ఇరువురి వాదనలు సమంజసములే. ప్రభు, ఈ విషయంలోనూ ధర్మాధర్మ నిర్ణయం నాకు అసాధ్యమైనందున భువనేశ్వరి పీఠానికే వదిలిపెడుతున్నాను. అవును, ప్రజలకొక న్యాయమా మహారాజా? అపరాధులు తీసుకెళ్ళండి. నిందితుడా, దేవికి నమస్కరించి లోనికి వెళ్ళు. నిర్దోషివైతే నీ మెడలో పూలమాల, దోషివైతే నీ మెడ పులి నోట. గురుదేవ, స్వపరభేదరహితమైన మీ ధర్మ నిర్ణయానికి నా నమోవాకములు. నీ మేలు అన్నిటికీ మర్చిపోలేదు. నా దేవచంద్రయ్య గారు, పెద్దయ్య గారు రుణం ఈ విధంగానే తీర్చుకోగలిగాను. ఇదిగో నోట్ తీసుకోండి. మహారాష్ట్ర వేసుకుని పెద్దయ్య గారి గురించి మనిషి వచ్చే వరకు ఇక్కడే దాక్కుంది. వీటి గురించి మాత్రం నా పని మీదకి వస్తుంది. లేదు,